కేసీఆర్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు చేసింది చారాణ అయితే ప్రచారం చేసుకున్నది మాత్రం బారాణ అంటూ సెటైర్లు వేశారు. కేవలం మాటలకే పరిమితమైన గత పాలకులకు చేతల్లో చూపిస్తున్న తమ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందంటున్న మహేష్ కుమార్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు. ఇప్పటికే గూడు లేని మహిళలకి అండగా నిలుస్తున్నారు, సొంత అన్నల తోడు నిలుస్తున్నారు. ఇప్పటికే చిన్నమల్లారెడ్డి సంబంధించిన 2 మహిళలకు గూడు కట్టించి వాళ్ళకి పెద్ద దిక్కుగా నిలిచారు. సార్, రేవంత్ రెడ్డి పాదయాత్రలో గూడు లేని మహిళలకి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ట్విట్ చేసే వరకు ఎవరికి తెలియదు మీరు చేస్తున్న హామీలు కావచ్చు నెరవేరుస్తున్నారు. ఎట్లా చూస్తారు? పోయిన ప్రభుత్వం చారణ చేసి రూపాచారణ ప్రచారం చేసుకుంది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీని నిర్దిష్ట సమయంలో ఎవరికి తెలియకుండా హామీ ఎవరికి ఇచ్చారో వారికి ఇల్లు కట్టి ఇవ్వడం అనేది ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎప్పుడో పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి మాటని గుర్తుపెట్టుకొని అది నిలబెట్టుకునే విధంగా వారికి ఇల్లు కట్టి ఇవ్వడం అంటే ఈ లీడర్కి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ని ప్రదర్శిస్తుంది. సో అలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ బీదవారికి తానే ఒక సోదరుడై 2 ఇల్లు కట్టివ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఇది నాయకత్వ లక్షణానికి నిదర్శనం. ఆశయ ఆచూడైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు. ఎందుకు సార్ ప్రచారం చేసుకుంటలేరు? కానీ ట్విట్టర్లో ట్వీట్ చేసే వరకు ప్రజలకి ఫలాలు అందితే చాలనుకుంటాం మేము. అందుకే చెప్తా, అంగు ఆర్భాటం పోయిన ప్రభుత్వం శాంపుల్ 10 ఇల్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ మీద కొన్నంత ప్రచారం చేసుకున్నాం. ఎక్కడ ఇవ్వలే. మేము ఇలా ఎన్ని ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గం 3000 చొప్పున ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం, ఇంకెక్కువ ఇస్తాం. కానీ ఎక్కడ మేము కావాల్సిన ప్రచారం చేసుకోవట్లేదు. మా ఉద్దేశం వల్ల ప్రజలకు అందాల్సిన సంక్షేమం అభివృద్ధి అందితే చాలు, వారు సంతృప్తిగా ఉంటే చాలు. మాకు ప్రచారం ఆర్భటం అవసరం లేదు. రాహుల్ బంధు, రైతు బంధు 3 నెలలు ఇస్తున్నారు. బంధు పేరుతో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంక వాళ్ళు పాప ఓడిపోయి ఉన్నారు, ప్రజలు తిరస్కరించబడి ఉన్నారు. ఆ టెన్షన్ ఏదో మాట్లాడిస్తూ ఉన్నారు. ప్రజలు తిరస్కరించినారు. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారు, అసెంబ్లీ సీట్లు వేసి నిలుపుకోలేకపోయినారు. ఇలా మున్సిపాలిటీలో కానీ మొన్న సర్పంచ్లో కానీ ప్రజలు వారికి ఇవ్వాల్సిన జవాబు ఇచ్చినారు. ఇంకా వారికి ఏముంటుంది? నేను చాలా సందర్భాలు చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సంబంధించిన చర్చలు జరపడానికి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, బయట రిసార్ట్లో మీటింగ్ పెట్టుకుంటున్నారంట. వచ్చే ఎన్నికల కోసం కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడి కావచ్చు. రిసార్ట్లో మీటింగ్ పెట్టుకున్న సంగతి నాకు తెలియదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పిలిచినారు, అది 13న ఉంది. అసెంబ్లీ చర్చ ఉంటే మేము ఆఫీస్ చర్చించుకుంటాం. పెట్టుకుంటున్నారు మీటింగ్ అంటే వాళ్ళ కల్చర్ అది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ఏదైతే చేస్తున్న పథకాలకు సంబంధించిన హామీలు కావచ్చు, నెరవేర్చిన హామీలు కావచ్చు ఏదైతే ఉన్నాయో అవేవి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న హామీలు కావచ్చు, ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అంటే ఇక్కడ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓడ్చుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. తాజా సందీప్, రాజేష్ టీవీ నిజామాబాద్.